వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి సుధా. తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. హామీల వర్షాలతో జనం తడిసి ముద్దవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫ్రీ 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 నినాదం చాలా పాపులర్ అయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా దాన్నే నమ్ముకుంటున్నాయి. పవర్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు. జనం నాడిని పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల వీక్నెస్ ని కూడా క్యాష్ చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అదే ఇప్పుడు తమిళనాడులో మళ్లీ మొదలైంది. ఢిల్లీతో మొదలైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పుడు పలు రాష్ట్రాల్లో అమలవుతోంది. మహిళలకే కాదు, ఇప్పుడు పురుషులకు కూడా ఉచితం అంటూ పార్టీలు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డాయి. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే విడుదల చేసిన తొలి విడత మేనిఫెస్టోలో చేర్చిన పలు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నగర బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం, మహిళా కుటుంబ పెద్దకు నెలకు 2,000, అందరికీ ఇళ్లు కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఇక కేంద్రం ఈ మధ్య 120 రోజులకు పెంచిన ఉపాధి హామీ పనులను 150 రోజులు చేస్తామని మరో అడుగు ముందుకేసింది. 5 లక్షల మంది మహిళలకు 25,000 రాయితీతో అమ్మ ద్విచక్ర వాహనం ఇస్తామని ప్రకటించింది. ఇలా అన్నింటినీ రెట్టింపు చేసే ప్రయత్నం చేసింది. ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்தில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும். ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து செயல்படுத்தப்படும். அம்மா இல்லம் திட்டம் மூலம் கிராமப்புறங்களில் குடியிருப்பதற்கு சொந்த வீடு இல்லாதவர்களுக்கு அரசே இடம் வாங்கி கான்கிரீட் வீடுகள் கட்டித்தரப்படும். அதேபோல நகர பகுதியில் சொந்த வீடு இல்லாதவர்களுக்கு அரசே இடம் வாங்கி அடுக்குமாடி வீடுகள் கட்டி அம்மா இல்லம் திட்டம் மூலம் விலையில்லாமல் வழங்கப்படும். அதை போலவே ஒரே குடும்பத்தில் வசிக்கும் பட்டியலின மக்கள் அவருடைய மகன்கள் திருமணமாகி தனி குடித்தனம் செல்கின்ற போது அரசே இடம் வாங்கி அவர்களுக்கு கான்கிரீட் வீடுகள் கட்டித்தரப்படும். గతంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆ ప్రభుత్వం ఢిల్లీలో మొదలుపెట్టింది. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో ఉచితానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. అయితే ఈ హామీల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఒక పార్టీని మించి మరో పార్టీ అనూహ్యమైన హామీలు ఇచ్చేస్తూ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ హామీలకు సరిపడా డబ్బుందా? అమలు సాధ్యమేనా? రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అనేది పార్టీలు పట్టించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే చాలు, తర్వాత చూసుకుందాం అన్న ధోరణితో ముందుకు వెళ్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీతో మొదలైన మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు తమిళనాడుతో మొదలయ్యే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, మిగతా రాష్ట్రాల్లో కూడా డిమాండ్లు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఈ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం ఉందన్నది టాక్. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ప్రతిపక్షాలు కూడా ఇలాంటి హామీ ఇస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కీలక హామీగా మారే ఛాన్స్ ఉంది. పురుషులకు కూడా ఫ్రీ బస్ అంటే అమలు సాధ్యమేనా అంటే సాధ్యమే అన్న సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న స్కీమేనంటారు. ప్రస్తుతం మహిళల కోసం ప్రతి ప్రభుత్వం నెలకు 500 కోట్ల లోపే ఖర్చు చేస్తోంది. పురుషులకు కూడా పథకాన్ని విస్తరింపజేస్తే మరో 300 కోట్ల దాకా అవసరం కావచ్చున్నది అంచనా. అందువల్ల అమలు చేయటం సాధ్యమేనంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా తమిళనాడులో అన్నా డీఎంకే కొత్త చర్చను మొదలుపెట్టిందన్నది ఇప్పుడు దేశంలో బిగ్ టాక్. కొన్నేళ్లుగా పురుషుల్లో ఉన్న కోరికను అన్నా డీఎంకే తెరపైకి తెచ్చిందన్నది ప్రచారం. నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఈ హామీ తమిళనాడులో అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్పుడు మిగతా రాష్ట్రాల్లోనూ పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం డిమాండ్ ఊపందుకోవడం ఖాయమంటున్నారు. ఒకవేళ అన్నా డీఎంకే తమిళనాడులో గెలవకపోతే, అధికారంలోకి రాకపోతే ఆ డిమాండ్ అక్కడితోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మరిన్ని రాష్ట్రాల్లో వస్తుందన్నది టాక్. దేశంలో ఉచిత హామీలకు లిమిట్స్ లేకుండా పోతున్నాయా? అన్ని ఉచితాలంటే ప్రభుత్వాలకు ఆదాయం ఎలా? అధికార యంత్రాంగాన్ని నడిపించేదెలా? ఉచితాల పేరుతో పార్టీలకు అధికారమే లక్ష్యమా? ఇంకా పార్టీల దగ్గర ఉన్న ఉచిత హామీలేంటి? దేశంలో రైలు ప్రయాణం కూడా ఉచితమంటారా? అంటే అప్పుడు రైళ్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నా ఎవరికి పట్టదా? అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారా? రాష్ట్రాలు అప్పుల పాలైన పార్టీలకు పట్టదా? ఉచితాల పేరుతో ఓట్లను దండుకోవటమే టార్గెటా? ఉచితాలతో ఆర్టీసీలు ఆగం కావాల్సిన పరిస్థితులే ఉన్నాయా అనే ప్రశ్నలన్నింటికీ ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. సో మనకి తమిళనాడులో ఈ అన్నా డీఎంకే పార్టీ పెట్టిన ఈ ఫ్రీ ఆఫర్లకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందుబాటులో ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం అండి.
రవికిరణ్ గారు, చూస్తుంటే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలకి సంబంధించి ముందుగానే తొలి విడత హామీలను అయితే ముందుగానే అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది. మనం చూసుకుంటే ఇప్పటికే అక్కడ తమిళనాడులో మహిళలకి ఫ్రీ బస్ ఉంది, ఇప్పుడు మగవారికి కూడా ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. అలాగే మహిళలు ఇంటి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళకి 2000 ఇస్తా అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆఫర్లు అయితే ప్రజల ముందు ఉంచారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి మేనిఫెస్టోకి? సుధా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ గా న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. తమిళనాడు అండి, గత 25-30 ఏళ్ళకి మీరు చూసుకుంటే కరుణానిధి గారి టైం నుంచి, జయలలిత గారి టైం నుంచి ఈ ఉచితాలకి దేశంలోనే ఒక ఒక మార్క్ రాజకీయం వాళ్ళది. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. మిక్సీ ఫ్రీ, గ్రైండర్ ఫ్రీ, వాషింగ్ మెషిన్ ఫ్రీ, టీవీ ఫ్రీ. ఆ రోజు మేము చదువుకునే రోజులను కూడా పేపర్లో చూసి నవ్వుకునేవాళ్ళు. ఆ మిక్సీలు కూడా ఫ్రీగా ఇస్తారా, అవి కూడా ఇస్తారా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళండి. గెలిచినాక అలా మిక్సీలు, ల్యాప్టాప్లు ఇచ్చారు, టీవీలు ఇచ్చారు, ఏదో స్కామ్లు ఏదో జరిగేవి మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అది పెరిగి వటుడింతే అన్నట్టు ఒక పెద్ద మహావృక్షం, ఉచితాల మహావృక్షం దేశంలో. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి సుధా గారు, ఏ పార్టీ అయినా సరే ఎక్కువ తక్కువ ఆ ఉచితాల ఊబిలో దూరక తప్పట్లేదు. ప్రజలు కూడా ఆ రకంగానే ప్రోత్సహిస్తున్నారు, చెప్పక తప్పదు. వాళ్ళు ప్రోత్సాహం రాకపోతే ఈ రోజు ఉచిత బస్సు ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో స్టార్ట్ చేశారు, మీరు చెప్పారు. మరి అక్కడ ఆ రాష్ట్రంలో ఇప్పుడు బస్సు పరిస్థితి ఏంటి? బస్సుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ నుంచి మొదలైన వైరస్ తమిళనాడు పాకింది, కేరళ పాకింది, తెలంగాణ పాకింది, అలాగే పంజాబ్ పాకింది, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో చూడండి పరిస్థితులు, బస్సుల పరిస్థితి. ఆక్యుపెన్సీ ఉంటది, 70-80% మహిళలు ఉంటున్నారు. మగ పురుగులు పాపం బిక్కు అని ఎక్కుతున్నారు బస్సులు. ఆ రద్దీ చూడలేక ఎందుకు వస్తుందా కర్మ అని దిగిపోతున్నారు. కొంతమంది అయితే సోషల్ మీడియాలో మేమేం అన్యాయం చేసాం గురు, మాకు కూడా ఉచితం ఇవ్వచ్చు కదా అని మగవాళ్ళు ఏడుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ చేశారు. బహుశా వాళ్ళ బాధని గ్రహించినట్టుంది. ఇవ్వాలి మగ సమాజంలో ఆడపిల్లకి మగాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి మగాళ్ళు కూడా ఉచితంగా ఇవ్వాలి అనే నినాదాన్ని వాళ్ళు క్యాచ్ చేశారు. సో ఇది మన నవ్వుతా చెప్పుకున్నా ఇది అత్యంత ప్రమాదకంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుందండి. ఇప్పుడు బస్సులు ఉందండి, ఇప్పుడు ఏపీ అన్న తెలంగాణ అన్న వాస్తవం చెప్పుకోవాలి మనం. ఈ రోజు బస్సుల పరిస్థితి ఏం బాగోలేదండి, చాలా వీక్ గా ఉన్నాయి. నేను ఈ మధ్య ఏపీలో ఇందిరా ఏసీ బస్సే, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కాను. 2 సార్లు వెళ్తే 2 సార్లు మధ్యలో అయిపోయిందండి. నేను ఒక ఫ్లైట్ క్యాచ్ చేయాలి, ఢిల్లీ ఫ్లైట్. చాలా ఇబ్బంది అయింది. వెంటనే వెనకాల కారు వస్తే వాళ్ళు ఆగి 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వెళ్ళి ఎయిర్పోర్ట్ దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 సార్లు విజయవాడ ఒకసారి ఎక్కారు, అయిపోయింది. ఏంటంటే ఎప్పుడో బస్సులు అండి, కొంటానికి డబ్బులు లేవు, ఫండింగ్ ఎవరు ఇస్తారు? డబ్బులు ఇప్పుడు ఖర్చు అవుతుంది సార్ మేడం, పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది, దానికి జీతాలు ఇవ్వాలి. ఆ ప్రభుత్వం దగ్గర ఖజానాలో ఫుల్గా డబ్బులు ఉంటే ఏ రాష్ట్రం దగ్గర ప్రభుత్వం ఉన్నా ఎంత ఇవ్వచ్చు, నెలలా డబ్బులు ఇచ్చేస్తారు అనుకోండి. ఇగో మీకు ఇంత అయిందా, టికెట్ ఇంత అయిందా, 300 కోట్లు అయింది, 400 కోట్లు ఇదిగో డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ వ్యవస్థలు చూసుకుంటారు. వాళ్ళు కొత్త బస్సు కొనుక్కుంటారు, జీతాలు ఇస్తారు, ఏం చేస్తారు. ఎవరు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మంత్లీ డబ్బులు ఇచ్చారు, పెట్టేస్తారు, నిదానం కొంచెం ఇస్తారు. ఇంకా కొత్త బస్సులు ఎక్కడ కొంటారు చెప్పండి సుధా గారు? కొత్త బస్సులు కొనలేరు, మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేరు, స్పేర్ పార్ట్లు సరిగ్గా వేయలేరు. ఎన్ని ఏమవుతాయి? మొత్తం రవాణా వ్యవస్థ కుప్పకూలిపోతుంది, రవాణా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అలాగే ఇదే కాదు, మిగతా ఉచితాలు మహిళలకి ఎవరు స్టార్ట్ చేశారు? వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు, మమతా బెనర్జీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి తమిళనాడు, ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ రోజు ఆంధ్రప్రదేశ్, రకరకాల కర్ణాటక, వీళ్ళందరూ ఇవ్వడం, తమిళనాడు అందరూ ఇస్తారు. అందరూ ఇవ్వగలుగుతున్నారా? హామీలు కొంతమంది ఇస్తున్నారు, ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేకపోతున్నారు. అది కూడా వాస్తవే కదా, కొంతమంది ఇవ్వగలుగుతున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తున్నారు డబ్బులు? ఈ రోజు రాష్ట్రాల్లో ఓకే, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాక, మోడీ గారి సంవత్సరం తీసుకొచ్చాక రాష్ట్రాలకి ఆదాయం పెరిగింది. రాష్ట్రాలకి ఇచ్చే వాటా 32% నుంచి 2014 ముందు 32% వాటా రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు. అదాన్ని మోడీ గారు వచ్చే 42% పెంచారు. పెంచితే ఎక్కువ వాటా ఆదాయంలో వాటా రాష్ట్రాలకు వస్తుంది, రాష్ట్రాలకు సంపద పెరిగింది రకరకాల వనరుల ద్వారా. కానీ ఖర్చులు పెరిగిపోయినాయి కదా సుధా గారు. ఖర్చులు కూడా ముప్పుడుగా ఇలా ఉచితాలు అన్ని ఫ్రీ, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మహిళలకి ఇది ఫ్రీ. ఓకే, ఏదన్నా సరే సుధా గారు, విద్య, వైద్యం, అలాగే నైపుణ్య శిక్షణ, ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే వాళ్ళకి వడ్డీ లేకుండా తక్కువ వడ్డీతో రుణాలు,
ఇలా ఏదైనా సరే ఇస్తే ఆ దేశ ఎకానమీ కానీ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ బాగుంటుంది. కానీ ప్రతిదీ ఉచితం అంటే ఇప్పుడు రేపటి రోజు రేపు ఎన్నికలప్పుడు ఏముందంటే స్కూల్ బస్సు కూడా పిల్లలకు ఫ్రీ, లేకపోతే మగాళ్ళకైతే క్వార్టర్ బాటిల్ ఫ్రీ. మీకు ప్రతిరోజు ఇంటికి వచ్చేస్తాం క్వార్టర్ బాటిల్, లిక్కర్ బాటిల్ ఇచ్చేస్తాం, ఒక అగ్గిపెట్టి ఇచ్చారు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా ఇంటికి పోయి ఫ్రీ అన్నారు అనుకోండి. ఆ రోజు వస్తాయి మరి కర్మ, అలాంటి రోజు కూడా వస్తాయేమో మరి. ఎందుకంటే మద్యం ప్రియులు తెలంగాణ ఏపీలో ఎక్కువగా ఉన్నారు. నిజమా మరి మనం వెచ్చకపోయినా అది వాస్తవం. రేపటి రోజు మనల్ని మొదలు పెడతారేమో. సో నేనేది ఏంటంటే ఒక మితిమీరిపోయి ఉచితాలు వేరు, అలాగే సంక్షేమ పథకాలు వేరు. సుధగారు, ఉచితాలు సంక్షేమ పథకాలు అవసరం. ఇప్పుడు ఈ రోజు రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం, 80 కోట్ల మంది ప్రజలకి రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే వైద్యం, దేశంలో ఆయుష్మాన్ భారత్ ఉంది, 60 కోట్ల పైసలకి మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. అలాగే విద్య, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయండి సుధగారు, అన్నింటిలో ఉచిత విద్య కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తున్నారు. అలాగే అదే రవికిరణ్ గారు, ఇప్పుడు అన్ని ఉచిత పథకాలంటూ అన్ని ఇస్తున్నారు, తీరా చూస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు వెనక. ఇప్పుడు చెప్పిన అసలు ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితే వస్తుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఆల్రెడీ ఫ్రీ ఉంది ఇప్పుడు అక్కడ బస్సు, అదే విధంగా ఇప్పుడు మగవారికి కూడా ఫ్రీ అని పెడితే మొత్తం ఆర్టీసీకి ఇన్కమ్ సోర్స్ ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇలాగ ఉచితాల మోజులో పడి రకరకాల దేశాలు కూడా దివాలా ఎత్తేసినాయండి. ఈ రోజు మనం వెనిజువేలా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ దేశ అధ్యక్షుడిని మచాడోని ఏ రకంగా అబ్డక్ట్ చేశారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ దేశ పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణం. ఒక బ్రెడ్ బన్ను కొనాలంటే ₹1,00,000 తీసుకెళ్లి కొనాల్సి వస్తుంది. బ్రెడ్ బన్ను కొనాలంటే అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇటువంటి మితిమీరిన ఉచితాల వల్ల. మీరేం పని చేయక్కర్లేదు, మన దగ్గర ఆయిల్ ఉంది, ఆ డబ్బులంతా మీకు ఇచ్చేస్తాం, మీరు ఇంట్లో ఉండండి, హ్యాపీగా మంత్లీ నెలకింత తీసుకోండి అన్నారు. అందుకని అలాగే అనేక దేశాలు నాశనం అయిపోతుంది ఉచితాల మోజులో. ఈ రోజు మన దేశం కూడా ఆ రకంగా పరిస్థితికి వెళ్ళాలా? అంటే రాజకీయ పార్టీలు ఒకరు చూసి ఒకరు తప్పట్లేదు. నేను ఏ పార్టీ ఆ పార్టీ అని అన్నాను, అందరూ అదే కూటికో వచ్చేస్తారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా చేసే పరిస్థితి. కేరళ చూడండి, కేరళ జీతాలు ఇవ్వలేకపోతుంది. కేరళ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టుకి ఎవిడెంట్ ఇచ్చింది ప్రభుత్వం, మా దగ్గర డబ్బులు లేవు అందుకని మేము ఇవ్వలేకపోతున్నాం. ఏది 4 నెలలు 5 నెలలు జీతాలు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వాలు. ఆ రకంగా ప్రభుత్వాలు తయారైపోయి ఒకటి రేపు ఇంకో 5-10 ఏళ్ళు అయితే మిగతా ప్రభుత్వాలు తయారైపోతున్నాము. సో ఈ రకంగా ఓట్ల మోజుల మీద మనం అధికారంలో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందండి అంటే రేస్ అండి, వాళ్ళు 100 ఇస్తా, 1000 ఇస్తా అన్నారు తమిళనాడులో. 1000 ఎందుకో 2000 ఇస్తాను అంటే ఇప్పుడు ఏటీఎంకే. రేపు తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ ఉచితంగా మా లేడీస్ కి ఎందుకు? అయితే అది మేము అధికారంలో ఉంటాం కదా, ఆ పథకం ప్రకారం వచ్చారు కదా, ఇప్పుడు వరకు మేము కూడా జెంట్స్ కి ఇచ్చేస్తాము. లేకపోతే పెన్షన్, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలండి, వికలాంగులకు ఇవ్వాలండి, వితంతులకు ఇవ్వాలండి. ఇది సంక్షేమం. సంక్షేమానికి ఉచితానికి తేడా గ్రహించుకోకుండా విచ్చలవిడిగా ధనం చేస్తే ఈరోజు పంజాబ్ లో అనేకమైన ప్రామిస్లు ఇచ్చి అధికారంలో వచ్చారు, ఏది చేయలేకపోయారు. అధికారంలో వచ్చేసారు, ఏది చేయలేకపోతున్నారు. రేపు ఎన్నికలు వచ్చాకపోతారు. మన అధికారంలో వచ్చేద్దాం రాష్ట్రానికి తర్వాతనే అనుకుంటే ఇది ఎంతో కాలం కాదండి. అలాగే అన్ని రాష్ట్రాలు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి ఎంతగానో ఇవ్వగలరో అంతవరకు చేస్తే మంచిది. కానీ మన ఆర్థిక మించి అప్పులు చేసి అక్కడి నుంచి చేసి అది తనఖా పెట్టి, ఆర్డీఓ ఆఫీస్ తనఖా పెట్టి, కలెక్టర్ ఆఫీస్ తనఖా పెట్టి, అన్ని తనఖాలు పెట్టి భూములు అమ్మేసుకొని అన్ని డబ్బులు తీసుకొచ్చి సంక్షేమం పనిచేస్తూ కూర్చుంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే దేశం కూడా కుప్పకూలిపోతే. ఈ ర్యాట్ రేస్ నుంచి, ఈ యొక్క పోటీ నుంచి, ఈ అనర్థదాయకమైన పోటీ, దేశానికి మంచి ఒక పౌరుడిగా ఒక రాజకీయ పార్టీకి అతీతంగా చెప్తున్నాను, ఈ అనర్థదాయకమైనటువంటి పోటీ నుంచి మనం బయటికి రాకపోతే భారతదేశం ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది. దీని అంతా గ్రహించాలని. ఓకే, సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. శివకుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి మీకు కూడా. శివకుమార్ గారు, ముఖ్యంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మేనిఫెస్టోనే ముఖ్యంగా కీ రోల్ పోషిస్తుంది. అలాంటిది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాల్సిన పార్టీ వాళ్ళు ఇప్పుడు మీకు ఇది ఫ్రీగా ఇస్తాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీకు ఇది ఫ్రీ ఉంటుంది అది ఫ్రీ ఉంటుంది అంటూ ఇటువంటి ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనం చూసుకుంటే తమిళనాడులో కూడా అది కాస్త ఎక్కువగానే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు రాబోతున్న ఎన్నికలకి సంబంధించి మీరు ఇప్పుడు అక్కడ తమిళనాడులో విడుదల చేసిన అన్నాడీఎంకి విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పాలనల వారికి నమస్కారం. నమస్కారం. అయితే ఈ ప్రస్తుతం రాజకీయాల్లో గతంలో అంటే నేను బీజేపీ నాయకుడు ఉంది కాబట్టి నేను బీజేపీ నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు
ఒక ఓటు ఆయనకు తక్కువ ఉంటే మెజార్టీకి ఈ పదవి వదులుకున్నాడండి. నిజంగా కూడా వి షుడ్ అప్రిషియేట్ సచ్ ఎ లీడర్స్. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది మొన్న జరిగిన రాజస్థాన్ కానీ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రవికిరణ్ గారు కదా బీజేపీ. హలో చెప్పండి. రవికిరణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఆయన పార్టీకి అతీతంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి లైవ్ డిబేట్లలో చూడడం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఏమంటే ప్రజల ముందు తిరస్కరించాలండి. ఎందుకంటే ప్రజలకు ఉచితం అనగానే ప్రజలు కూడా ఎగేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే అధికారంలోకి వస్తుండ్రో, అధికారం ఉంటుండ్రో, లేకపోతే పాలిస్తున్నారో రాష్ట్రాలని, వాళ్ళందరూ కూడా ఎట్లా అయిపోయినారంటే ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం ఉచితాలు చెప్పి వేసేస్తే మిగతా విషయంలో మనం ఏం చేసినా నడుస్తుంది అనే రకంగానే నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇది మట్టుకు దీనివల్ల మట్టుకు నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకే, మళ్ళీ రాష్ట్రానికే. ఎందుకంటే ఈ సొమ్ము ఎక్కడి నుంచో వస్తలేదు, రాష్ట్రం నుంచే, ప్రజల నుంచే, పన్నుల భారం నుంచే ఇది వసూలు చేయడం జరుగుతుంది. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పార్టీలు కానీ ఎక్కడైతే ప్రింట్ చేస్తలేరు. కానీ ఇది మట్టుకు నిజంగా కూడా ఈ ఈ ఈ రకంగా పోయే పరిస్థితులు చాలా మట్టుకు మారాలి. నన్ను అడిగితే మట్టుకు నాయకులు మట్టుకు ఖచ్చితంగా ఇప్పుడు మన తెలంగాణనే ఆలోచిస్తే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మొత్తానికి ఆంధ్ర నుంచి తెలంగాణ ఏదో మొత్తానికి సపరేట్ అయింది, మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి అని రేపు ఎంతమంది అయితే ఆశించారో దానికి భిన్నంగానే జరిగింది. ఎందుకంటే ఉచితాలు. ఈ ఉచితాల వల్ల ఏమైతుంది, సోమరిపోతులు తయారు కావడం అవుతుంది. అది ఏ రాష్ట్రమైనా సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ తెలంగాణ. అన్ని రాష్ట్రాలలో ఉచితాలు ఎప్పుడైతే మొదలు పెడుతుండ్రో ప్రజలకి సంక్షేమం అంటే నిజంగా కూడా ఎవరైతే నీడీ ఉన్నారో, ఎవరికైనా తప్పనిసరి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, పెన్షన్ పరంగా కూడా ఆలోచిస్తే ఏ ఇంట్లో అయితే కొడుకు, కూతురు, కోడలు వాళ్ళు చూస్తలేరు అట్లాంటి ఫ్యామిలీస్ ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసి ఇవ్వాలి. కానీ ఆల్మోస్ట్ ఆల్ కొడుకులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండని, లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్లు ఉండని, డబ్బు ఉండని, అటువంటి వాళ్ళని అందరినీ కూడా నిజంగా కూడా ఈ 2000-4000 ఇచ్చే పెన్షన్ నుంచి మినాయింపు చేయాలనేది నా ఆలోచన. అండ్ మోర్ ఎవర్ ఇదే కాకుండా ఏ రాష్ట్రంలో అయినా సరే, ఎవరికైనా ఏ ప్రభుత్వం అయినా సరే, అది బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే, ఇంకేదైనా పర్వాలేదు, వీళ్ళంతా ఒక మూకుమ్మడిగా ఒక ఆలోచనకు వచ్చి ఉచిత వైద్యము, ఉచిత విద్య ఇది ఫ్రీ చేస్తే ప్రతి ఫ్యామిలీ ఎవరు కూడా, నాకు తెలిసి లంచగొండితనం కూడా బంద్ అయిపోతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తానికి ఈ లంచాలు పెరగడానికి కూడా కారణం ఏంటంటే నా పని ముందు కావాలని చెప్పి ప్రజలే ముందు అటు అధికారిని కూడా ప్రోత్సహించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అధికారి కూడా ఆ లంచగొండికి అలవాటు అయిపోయి రేపు నెక్స్ట్ ఆయన ఏమంటుండు, ఈ పనికి ఇంత అనేది రేట్ ఫిక్స్ చేసేసిండు, ఆ రేట్ ఇస్తేనే నీ పని అవుతుంది, లేకపోతే నీ పేపర్స్ అక్కడనే టేబుల్ మీదనో ఎక్కడనో ఫైల్లో పెట్టేసి ఎక్కడనో ర్యాక్లో పెట్టేస్తామనే రకంగా ఈరోజు ప్రభుత్వాలు తయారైపోయినాయి, అధికారులు తయారైపోయినాయి. కానీ ఇదంతా మారాలి అంటే మటుకు నా ఉద్దేశం ప్రకారం ప్రజల్లో మార్పు రావాలి. ఓటుకి డబ్బులు తీసుకోవడం కానీ, ఓటుకి ఉచితాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఓటుకు గిఫ్ట్ తీసుకొని వాళ్ళకేస్తే మటుకు రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అయినా సరే, గెలిచిన తర్వాత అయినా సరే, నువ్వు నాకు ఫ్రీగా ఏం చెయ్యలేదు అనే రకంగా కూడా కొన్ని జాగాలలో మనం మాట్లాడింది వినడం కూడా చూడడం జరిగింది. ఎలక్షన్లో నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఓటేసినావు, నేను నీకెందుకు ఫ్రీ చేయాలనేది గెలిచిన వాళ్ళు మాట్లాడడం కూడా మనం యూట్యూబ్లో కానీ లేకపోతే మీడియాలలో చూడడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడు గెలవాలంటే ఓటుకు 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 మొదలుపెట్టి 2000, 3000 వరకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఏదైనా పని కావాలి అనే కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, లేకపోతే లోకల్ ఏరియా ప్రజలు కానీ పోతే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంటే చేస్తారు, లేదనుకో పక్కన పెట్టేస్తారు, అది నాన్ చేస్తారు. జనరల్ గా శిలాపలకాలు వేసేస్తారు, దానికి ఇంత బడ్జెట్ శాంక్షన్ అవుతుంది అంటారు, కానీ అది అట్లనే పెండింగ్ పెడతారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎలక్షన్. వాళ్ళని మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులు మొత్తం అదే స్టైల్లో పోతున్నారు.
ఈ ఈ ఈ ఈ స్టైల్ మారాలంటే ఖచ్చితంగా మటుకు ఈ ఫ్రీలు అనేది కూడా ఉచితాలు ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఏ శివకుమార్ గారు పార్టీ అయినా సరే. శివకుమార్ గారు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంతో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ పెట్టడం ద్వారా ఆర్టీసీకి ఎంత మేర నష్టం చేకూరుతుందన్నది ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీ పార్టీకి బాగా తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు అక్కడ తమిళనాడులో మగవారికి కూడా ఫ్రీ పెట్టి మొత్తంగా బస్సుని ఆర్టీసీని ఫ్రీగా నడిపించడం సాధ్యమయ్యే విషయమేనంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఆర్టీసీ రవాణా శాఖ నడిచేది ప్రజలు ఇచ్చే టికెట్ల పైన నడుస్తుంది. ఆ సంస్థ కూడా బాగుండాలి, ఆ సంస్థల పనిచేసేటోళ్ళు బాగుండాలంటే అదే ఉంటది. కానీ ఈరోజు ఆడవాళ్ళకు ఫ్రీ, మళ్ళీ మగవాళ్ళకు ఫ్రీ అంటే మరి ఇంకా బస్సులో వాళ్ళకు వచ్చే ఆమ్దాన్ ఏంది, లేకపోతే ఆ కార్పొరేషన్ ఎట్లా నడుస్తుంది, అది కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు అన్నదానికి నేను ఇంకొక మాట చెప్తే, మన తెలంగాణ విషయంలోనే బట్టి విక్రమార్క గారి ఆఫీస్ నుంచి నిన్న ఒక 2-3 లెటర్లు వచ్చినాయని చెప్పి, అదే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అని చెప్పి నాకు తెచ్చి చూపడం జరిగింది. అంటే బట్టి విక్రమార్క గారు రాసిన లెటర్లు ఏముందంటే, మీరు ఈ 2 సంవత్సరాలకి మీరు ఉచిత బస్సుని వాడుకున్న దానికి ఒక్కొక్క ఫ్యామిలీలో నెలకు 1500 నుంచి ఇంటూ 24 months అనేది మీరు లెక్కేసుకోండి. ఆ పైసలని ఇంకొక దానికి దేనికన్నా విద్యకు కానీ వైద్యం కానీ వాడండి అని చెప్పి ఆ లెటర్లో సారాంశం చూడడం జరిగింది. ఎవరో గృహిణి ఎవరికో పంపిస్తే గృహజ్యోతి కానీ లేకపోతే ఈ ఫ్రీ బస్ది కానీ కొన్ని అట్లా దేనికి దానికి అప్రిసియేషన్ లెటర్స్ లాగా పంపిస్తున్నారు. సో దాంట్లో ఉన్న సారాంశాన్ని ఆలోచిస్తే మీరు ఒక్కసారి ఈ ఫ్రీ బస్ అనేది మనం మహిళల ఎంతో మంది గొడవడగడం చూడడం జరిగింది. సీట్లు దొరకకపోతే జుట్లు పట్టుకొని కొట్టడం చూడడం జరిగింది. కొంతమంది మహిళలు అయితే ఓపెన్ గా చెప్పడం జరిగింది, మేము ఫ్రీ బస్ వేయమన్నా, హాఫ్ టికెట్ అన్న తీసుకోండి, మొత్తానికి ఛార్జీలు తక్కువ చేస్తా అంటే హాఫ్ టికెట్ తీసుకోండి, మొత్తానికి ఫ్రీ ఇవ్వద్దు, ఆర్టీసీ మీద భారం పడవద్దు అనే రకంగా కూడా మహిళల నుంచే వస్తున్న ప్రస్తావన. అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ 2500 ఇవ్వడము, లేకపోతే షాదీ ముబారక్ అమౌంట్ అంటే సరే అది గత ప్రభుత్వంలో ఇచ్చింది కాబట్టి అది అట్లనే కొనసాగించినా పర్వాలేదు. కానీ ఈ తులం బంగారము మేము రేటు పెరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 1,20,000 1,18,000 తులం బంగారం ఉంది కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి మిగతా ఉచితాలు ఎవరికైతే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒంటరి మహిళలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు, ఏదైతే వయసు మళ్ళిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నీడీ ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసి ఇవ్వడము, దాని తర్వాత మిగతా వాళ్ళని కట్ చేసేసి ఒక ఉచిత వైద్యము ఉచిత విద్య ఇస్తే మటుకు చాలా బాగుంటుంది అనే రకంగా కూడా నేను చెప్పడం. రెండోది, నిన్న నేను ఒక ప్రెస్ మీట్ వినడం జరిగింది. ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ గారు ఏది మహబూబ్ నగర్ ఏరియాలో ఒక ఏదైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నారు, 700 కోట్లతో ఒక కొత్త ఇది చేస్తున్నారు. అక్కడ అమ్మాయిలు 7వ తరగతి అమ్మాయిల నుంచి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న అమ్మాయిలు 7వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు, 7వ, 8, 10వ చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే, అటు ఈవెన్ దామోదర్ రాజ్ నరసింహ గారు ఇదన్నే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్, ఆయన మంచి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ఆయనది కూడా. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చున్న వాళ్ళు మళ్ళీ IAS IPS ఆఫీసర్లను కూడా ఆ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు మీరు మంచిగా చదువుకుంటే ఇగో 2 IAS ఆఫీసర్లు ఉన్నారు, ఒక IPS ఆఫీసర్ ఉన్నారు, యంగ్ మహిళలే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్. కానీ ఈరోజు వాళ్ళు ఎఫిషియన్సీగా వర్క్ చేస్తున్నారు. మీరు పిల్లలు కూడా ఖచ్చితంగా మీరు మంచి విద్య మేము ప్రోత్సహిస్తాము, మీరు మంచి విద్యను అభ్యసిస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా IAS IPS అవుతారు. మీరు ఆ దిశగా పోండి, మీరు రేపు సమాజంలో మంచిని పెంచి పోషించండి అనే రకంగా కూడా నేను అక్కడ ఆ స్టూడెంట్స్ తోని మాట్లాడితే ఇంటరాక్షన్ లో వినడం జరిగింది. ఇటు దామోదర్ రాజ్ నరసింహ గారు కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఆ పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదువుకున్నా, అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ 5-10 years లోపలనే నేను ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అయినా, ఒక మంత్రి కూడా నేను కాలేదు, డైరెక్ట్ నేను ముఖ్యమంత్రి అయినా. నేను మటుకు ఈ రోజు ఎడ్యుకేషన్ పరంగా మటుకు నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తా, మిగతా వీటికి నేను తక్కువ చేస్తా అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. నేను కూడా ఆ మాట విన్న తర్వాత నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా. మొత్తానికి ముఖ్యమంత్రి గారికి మన లైవ్ డిబేట్ ద్వారా కూడా నా విన్నపం ఏమంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మొత్తానికి ఉచిత విద్య ఉచిత వైద్యం చేస్తే మిగతా వాళ్ళు, నేను అనుకుంటా ప్రజల నుంచి నాకు ఉచితాలు వద్దు, ఫ్రీ వద్దు అని కూడా వాళ్ళ నుంచి మనకి సందేశాలు వస్తాయి అనేది నా ఆలోచన. ఓకే,
సో మనం చూసుకోవచ్చు. ఇంకా రవికిరణ్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మీరు బీజేపీ అక్కడ తమిళనాడులో పాగా వేయాలని ఆలోచిస్తుంది. మరి దానికి సంబంధించి ఇప్పుడు మగవారిని ఆకట్టుకునే విధంగా అన్నా డిఎంకే ఏ విధంగా అయితే ఫ్రీ ఆఫర్, ఫ్రీ బస్ ఇచ్చిందో అదే విధంగా మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, సింపుల్ గా చెప్పండి. తమిళనాడు మేనిఫెస్టో గురించి నాకు తెలియదండి, బట్ ఇన్ జనరల్ నేను మాట్లాడేది ఏంటంటే, ఓకే, ఉచితాలు ఇప్పుడు పెద్దలు డాక్టర్ శివకుమార్ గారు కూడా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అయినా సరే కోరుకునేది ఈ దేశం బాగుండాలి. అలాగే ఈ దేశ వనరుల నుంచి ఎవరైతే దూరంగా ఉన్నారో, ఎవరికైతే అందట్లేదు వాళ్ళకి అందించే ఏర్పాటు చేయాలి. ఇప్పుడు పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజన వర్గాలు ఉంటారు, వాళ్ళందరికీ సంక్షేమం అందించాలి, తప్పనిసరిగా అందించాలి. నిజంగా బస్సు ఎక్కలేని మహిళ, దూరం వెళ్ళాలి, డబ్బులు లేవు ఈ మహిళ, సహకరిద్దాం, నన్ను వేరే రకంగా సహకరిద్దాం. ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటున్నారు సుధా గారు, ఇప్పుడు మీకు కూడా ఫ్రీ కదా తెలంగాణ, హైదరాబాద్ లో. బట్ యూ డోంట్ వాంట్ దట్. వై డూ యూ నీడ్ దట్? మీకు అవసరం లేదు. మీరు మనసులో అనుకుంటారు, ఎందుకు ఈ విధంగా డబ్బులు తీసుకుంటే పోలా, నాకు మంచి సీట్ ఇస్తే పోలా అనుకుంటారు మీరు కూడా. అలాగా అనవసరంగా ఇచ్చేయి ఉచితాలంటాం. అలా అనవసరం ఎందుకు అంటారు? అలా అనవసరమైన ఎందుకు ఇవ్వటం? నువ్వు నిజంగా వెళ్ళలేని మహిళలు ఉంటే ఇవ్వు, నిజంగా వెళ్ళలేని మగవాళ్ళు ఉంటే ఇవ్వు. మగవాళ్ళు అయితే ఎవరైతే పేదరికమే కదా, ఆడవాళ్ళకో పేదరికమో మగవాళ్ళకో పేదరికం ఉండదు కదా. బస్సు ఎక్కలేని పేదవాడికి నువ్వు ఉచితంగా టికెట్ ఇస్తానంటే దానికో ఫ్రేమ్ వర్క్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి కావాలంటే. ట్రైన్ టికెట్ ఇవ్వండి, ఫ్లైట్ టికెట్ కూడా ఇవ్వండి. ఎవరు కాదంటాడు? వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి ఉంది, రేపు ఫ్లైట్ టికెట్ పెడతారేమో సుధగారు, రేపు ఆఫర్ లో ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు కూడా ఫ్రీ చేస్తారేమో. ఇది ఏదో పెరిగి క్యాన్సానంతా ఊర్తి రేపు చక్కగా ఫ్రీగా డబ్బులు లేకుండా. సో నేనేంటంటే ఇది ఒక వైరస్, ఇది కరోనా కన్నా డేంజరస్ వైరస్ ఈ ఫ్రీ అన్నది. ఇది ఆగాలి, ఆగకపోతే దేశం పాడైపోతుంది, రాష్ట్రాలు పాడైపోతే, దేశం పాడైపోతే. ఇది మంచి పద్ధతి కాదండి. ఎవరైనా సరే రెక్టిఫై చేసుకోవాలి. అదేంటంటే రాజకీయ నాయకులు ఇన్ జనరల్ టెండెన్సీ ఎలా ఉంటదంటే, మనది కాకపోతే ఏమైతే తిరుపతి దాకా దేంతో దేకమన్నాడు, మనది కాదు కదా, మన అధికారులకు వచ్చాక చూసుకుందాం అని జనరల్ టెండెన్సీ. అందరిది అంటే జనరల్ టెండెన్సీ. బట్ అది చేస్తే రాజకీయాల్లో భూస్థాపితం అయిపోతుంది. ఒకసారి గెలవచ్చు, రెండోసారి అవకాశం ఇవ్వరు, భూస్థాపితం అయిపోతారు. అది గ్రహించాలి. ఓకే అండి, ఓకే రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శివకుమార్ గారు, థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు, తమిళనాడులో ఎన్నికల వేడైతే మొదలైపోయింది. ఇప్పటికే ప్రచారాలు, అదేవిధంగా ఉచిత పథకాలు, పాదయాత్రలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేనిఫెస్టో మానియా అయితే ప్రస్తుతానికి తమిళనాడులో నడుస్తుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.